నీకోసం పిజ్జా తెచ్చాను. రియల్లీ? నువ్వు నా మీద ఇంత ఇంట్రెస్ట్ చూపిస్తున్నావా? మీరు నా మీద ఎంత ఇంట్రెస్ట్ పే చేస్తున్నారు? మీకోసం నేను ఆ మాత్రం కూడా చేయకూడదా ఏంటి? రండి పిజ్జా తిందురు గాని. ఏమైంది సార్? ఈరోజు నీ కళ్ళల్లోకి చూస్తుంటే నిజంగా నాకు లక్కీ వాళ్ళమ్మ చాలా చాలా గుర్తొచ్చేస్తోంది. నీకు తెలుసా, తెల్లవారి నేను టిఫిన్ కూడా చేయకుండా ఆఫీస్కి వచ్చేవాడిని. ఆమె కూడా ఇలాగే ఆఫీస్కి పిజ్జా తెస్తూ ఉండేది. ఆమె ఇదే సోఫాలో నువ్వు ఇలా కూర్చో, తను నా తలని ఇలా ఒళ్ళో పెట్టుకుని తన చేతులతో ఆమె చేతులతోనే ఎంతో ప్రేమతో ఒక్కొక్క పీసు తినిపిస్తూ ఉండేది. తినిపిస్తావు కదూ? లక్కీ, ఐస్ క్రీమ్ ఇలానా తింటారు? మరి ఎలా తింటారు? ఈ రోజు మన క్లాస్ ద ఆర్ట్ ఆఫ్ కిస్సింగ్. కిస్సింగ్? నో 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 నో, నా వల్ల కాదు. ఎందుకు? నాకు భయం వేస్తుంది. లక్కీ, నువ్వు ధైర్యం తెచ్చుకో. ధైర్యమా? నేను ధైర్యం తెచ్చుకోవాలనుకుంటాను, కానీ అదే రావటం లేదే. సరే, ఒక పని చేస్తాను. ఇక నా పెదాలు వదిలి వెళ్తాను, నువ్వు వాటితో ప్రాక్టీస్ చేసుకో. అదేలా? మీ లిప్స్ ఇక్కడ ఎలా వదిలిపెట్టి వెళ్ళగలరు? ఇలాగా. No start. హాయ్ లక్కీ. హాయ్. అక్కడ దాక్కుని ఏం చేస్తున్నావు? ఏమీ లేదు. ఏంటి చూస్తున్నావు? ఏమీ లేదే. ఏదో చూసి ఉంటావు. లేదు. నో ప్రాబ్లం, ఇప్పుడు చూడు. ఓ గాడ్, నువ్వు స్టీమ్ ఇంజన్ లా పొగొడుతున్నావు. నిన్ను కూల్ చేయాల్సిందే. మీరు నన్ను ఏం చేస్తారు ఇప్పుడు? నేనా? నేనేం చేయను, నువ్వే అంతా చేయాలి. నేనా? నేనేం చేయగలను ఇప్పుడు? ఐస్ మసాజ్. ఎవరికి? నాకే. ఐస్ తో నువ్వు చేయాలి. నీకు ఐస్ క్యూబ్ తో మసాజ్ చేసినట్లయితే నేను చల్లబడిపోతానా? ఎందుకంటే నన్ను చూసి నువ్వు బాగా వేడెక్కిపోయావుగా. కమ్. సోనియా, ఓ సోనియా. సోనియా సువాసనలతో గదంతా గుబాళిస్తోంది. సోనియా, అరే నువ్వెక్కడున్నావు? మీరు ఇక్కడేం చేస్తున్నారు సార్? I just came to see you. నేను మీ దగ్గర ఉండడం సేఫ్ అనిపించట్లేదు. You are right.
నువ్వు మా గెస్ట్ హౌస్ లో ఉండు యాజ్ పర్ అగ్రిమెంట్. థ్యాంక్స్. ఓకే, టేక్ కేర్. సొమ్ము ఒకటిదైతే సోకొకటిది. వా, అబ్బా అబ్బా, ఎటువంటి సెటప్ చేశాను నేను. సోనియాకి ఎలా తెలుస్తుంది ఆమె గెస్ట్ హౌస్ లో, బెడ్రూమ్ లో, బాత్రూమ్ లో, హాల్లో కెమెరా సెట్ చేశామని? ఇప్పుడు నా బెడ్రూమ్ లోనే కూర్చొని మల్టీప్లెక్స్ మజాలన్నీ అనుభవించేస్తాను. హాయ్. ఆ. 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 ఆహా, బాత్రూమ్ సీన్ ఇప్పుడు స్టార్ట్ అవుతుంది. ఆ. ఓహ్. డాడీ, థ్యాంక్ యూ శ్రీనివాస్ ఫర్ గివింగ్ మీ సచ్ ఎ గుడ్ ట్యూటర్. ఐఎమ్ రియల్లీ హ్యాపీ. ఆమెకి మీరు ఇప్పుడు మన గెస్ట్ హౌస్ కూడా ఇచ్చారంట కదా. థ్యాంక్ యూ వెరీ మచ్ శ్రీనివాస్. అవును, ఇప్పుడు ఆమె నా మీద కోపంగా లేదు కదా? లేదు లక్కీ, ఆమెకి నీ మీద ఎటువంటి కోపం లేదు. ఇప్పుడు నువ్వు వెళ్ళి పడుకో, వెళ్ళు. గుడ్ నైట్. గుడ్ నైట్. డాడీ, ఇది కళా నిజమా? నేనేం చేసినా చూసినా నీకోసమే లక్కీ. నువ్వు వెళ్ళి పడుకో. సర్ప్రైజింగ్ గా ఉంది. మీరు ఎంటీవీ ఛానల్స్ అలాంటివి చూడకుండా భక్తి కార్యక్రమాలు చూస్తున్నారు. లక్కీ, మన సంప్రదాయాల్ని, కట్టుబాట్లని మనం ఎప్పుడూ మర్చిపోకూడదు. గుడ్ గోయింగ్. మిమ్మల్ని నేను ఇలా మొట్టమొదటిసారి చూస్తున్నాను. నేను కూడా మొదటిసారే. చూడు, నువ్వు వెళ్ళి పడుకో నాన్న. రేపు నువ్వు స్కూల్ కూడా వెళ్ళాలి. నేను ఓ పని చేస్తాను, సోనియా దగ్గరికి లేదు వెళ్ళి. లేదు లేదు లేదు, ఆమె పడుకుంది. మీకెలా తెలుసు డాడ్? ఎలా అంటే నేను ఇప్పుడు అక్కడి నుంచి వస్తున్నాను, తను పడుకుండిపోయింది. నువ్వు వెళ్ళి పడుకో నాన్న, ప్లీజ్ డోంట్ డిస్టర్బ్. డాడీ, నా రూమ్ లో చాలా బోర్ కొడుతుంది. అలా అయితే నేను మీ దగ్గర పడుకుంటా. చూడు, నాకు కూడా నిద్ర వచ్చేస్తోంది. నువ్వు వెళ్ళి పడుకో నాన్న. గుడ్ నైట్, గుడ్ నైట్, గుడ్ నైట్. యా, సోనియా జస్ట్ కమింగ్. బాత్రూమ్ సీన్ అంతా అయిపోయింది. ఏం పర్వాలేదు, బట్టలు మార్చుకునే సీన్ ప్రారంభమవుతుంది. ఏయ్, ఈ సెన్సార్ బోర్డు వాళ్ళు ఇక్కడికి కూడా వచ్చేసారు.